మిత్రులకి వందనాలు. మనకు ఈ నెల 4వ తారీఖు సెప్టెంబర్ 4 విద్యుత్ సౌధ ముందు విద్యుత్ సౌధ దద్దరిల్లే విధంగా మహాధర్నాను విజయవంతం చేసినటువంటి తెలంగాణ విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లో పనిచేస్తున్న బీసీ మరియు ఓసీ ఉద్యోగులందరికీ కూడా మరియు నాయకులందరికీ ఇంత చక్కగా దిగ్విజయం చేసినందుకు ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు, వందనాలు తెలియజేస్తూ, మరి ఆ మహాధర్నా కార్యక్రమం ముగిసింది. విజయవంతంగా ముగింపు అంటే గౌరవ సీఎండి గారు చెప్పిన విధంగా శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మనము ధర్నాను విజయవంతం చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క నాయకుడికి, ప్రతి ఒక్క ఉద్యోగ సోదరులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరొక్కసారి విద్యుత్ సంస్థలలో ఒక బీసీఓసీ ఉద్యోగుల ఉద్యమం అనేది కొనసాగవలసినటువంటి అవసరం ఉన్నది. మనకు ఆ ధర్నా కార్యక్రమం తర్వాత మరుసటి రోజే ముగ్గురు సీఎండి గారులను మనం కలవడం జరిగింది. సెక్రటరియట్లో రొనాల్డ్ రోజు గారు, వరుణ్ రెడ్డి గారు మరియు ముషారఫ్ గారిని కలిసి మన యొక్క విజ్ఞప్తి కూడా 2 వారాలలో ఈ 5 సమస్యలను, 5 డిమాండ్లను పూర్తి చేయాలని చెప్పి మనం విన్నవించడం జరిగింది. ఆ సందర్భంలో సీఎండి గారు చెప్పిన అంశం ఏంటంటే ఈ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీకి సంబంధించినటువంటి అంశము, తర్వాత మెరిట్ సీనియారిటీకి సంబంధించినటువంటి అంశము గౌరవ డిప్యూటీ సీఎం గారితో బట్టి విక్రమార్క గారితో డిస్కస్ చేసిన తర్వాత వారి ద్వారా చీఫ్ సెక్రటరీకి ఫైల్ పంపించడం జరిగింది. చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలో ఈ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ మీద స్టేట్ వైడ్గా అన్ని డిపార్ట్మెంట్లలో ఒక కామన్గా ఒక నిర్ణయం తీసుకొని మేము ఇంప్లిమెంట్ చేయబోతాము, దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటామని ఒక మాట చెప్పడం జరిగింది. మరి ఇప్పటికీ అది ఫైలు చీఫ్ సెక్రటరీకి వెళ్ళిందని తెలిసి కానీ మరి తర్వాత పురోగతి మాత్రం ఏమీ తెలియదు. మరి ఇలాంటి పరిస్థితులలో ఇవాళ విద్యుత్ సంస్థలలో ఇప్పటికే ఈ ప్రమోషన్లలో రిజర్వేషన్లు లోపభూయిష్టంగా అమలు చేయడం వల్ల వందలాది మంది ఉద్యోగులకు అన్యాయం జరిగింది. అది తర్వాత మెరిట్ కమ్ సీనియారిటీ ఇష్యూలోనే ఏమైందంటే అసలు మన సర్వీస్ రెగ్యులేషన్ ఇట్సెల్ఫే మెరిట్ ప్రకారంగా పెట్టాలని మరి గతంలో యాజమాన్యాలు పెట్టలేదు. సరే ఏదేమైనా గతంలో 2009 నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వస్తున్న వాళ్ళకి మెరిట్ బేస్ మీద చేస్తామని ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలోనే TO 13 ఇవ్వడం జరిగింది. దాని తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రత్యేకంగా కమిటీ వేసిన తర్వాత అన్ని క్యాడర్లలో డైరెక్ట్గా రిక్రూట్మెంట్ అవుతున్నటువంటి ఉద్యోగుల యొక్క సీనియారిటీ మెరిట్ ప్రాతిపదికన చేస్తామని ట్రాన్స్కో, జెన్కో, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ ఆర్డర్స్ కూడా ఇవ్వడం జరిగింది. మరి ఈ క్రమం లోపల మన యొక్క బాధ్యత నెక్స్ట్ మన యొక్క కార్యక్రమం మీద చాలామంది మిత్రులు కొంత ఆవేదన చెందుతూ ఉన్నారు. మరి నెక్స్ట్ కార్యాచరణ ఏంటిది, మహాధర్నా తర్వాత యాజమాన్యంలో ఎలాంటి చలనం లేదనేది ఒక నిరాసక్తి మాత్రము మన బీసీఓసీ ఉద్యోగులలో ఉన్నది. మరి ఈ సందర్భంగా మనము ఎట్టి పరిస్థితులలో ఒక పూర్తి స్థాయి కార్యక్రమాలు చేపట్టి అవసరమైతే నిరవధిక సమ్మెకు కూడా వెనకాడకుండా ఇవాళ బీసీఓసీ ఉద్యోగ నాయకులు, ఉద్యోగులందరూ వారి యొక్క సంఘాలకు అతీతంగా, యూనియన్లకు అతీతంగా ఉద్యమించాల్సినటువంటి అవసరమైతే ఏర్పడ్డది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఇప్పుడు గత ప్రభుత్వం పోయి కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో IAS అధికారులు వచ్చిండ్రు, మనకు రూల్స్ ప్రకారంగా న్యాయం జరుగుతుందని మనం ఆశించాం. కానీ మరి IAS అధికారులు వచ్చినా, నాన్ IAS వచ్చినా, ఎవరు వచ్చినా కూడా ప్రభుత్వం ఏం చెప్తే గది చెప్పే పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనకు విద్యుత్ సంస్థలలో పదోన్నతులు కనుక చూసినట్లయితే ఎక్కడికి వచ్చింది, ఇక కండిషనల్ బేసిస్ పెట్టిండ్రు. అదేవిధంగా అడాక్ బేస్ మీద ప్రమోషన్లు, ఎందుకంటే సీఎండీల మీద ఒత్తిడి ఉన్నట్టుంది. మొత్తానికి పెండింగ్లో ఉన్న సమస్యలు పెండింగ్లోనే పెట్టేసి సమస్యలు పరిష్కరించకుండా కండిషన్లు పెట్టి వాటికి అదనంగా అడాక్ బేసిస్ మీద దాదాపుగా అన్ని క్యాడర్లకు ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది. ఇంకా 2-3 క్యాడర్లలో మనకు జెన్కోలో పెండింగ్ ఉన్నది. ఈ సందర్భంగా మనం ఒక్కసారి మనకు డిమాండ్ల మీద ఒక పునరావృతం మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. మనకు పదోన్నతులలో రిజర్వేషన్లకు ఎవరు వ్యతిరేకం కాదు, మరి కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ కూడా వ్యతిరేకం కాదు. భారత రాజ్యాంగం చెప్పినట్లుగా పదోన్నతులలో రిజర్వేషన్ అయినా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం SC/ST ఉద్యోగులు కానీ దివ్యాంగుల ప్రాతినిధ్యం లేనట్లయితే ఇవ్వాలి. తర్వాత కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ఒక SC/ST లేదా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉద్యోగి పదోన్నతిలో రిజర్వేషన్ పొందినప్పుడు వాళ్ళ యొక్క సీనియారిటీ ఏమవుతుందంటే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ అంటారు, దాని రెగ్యులర్ సీనియారిటీ కాదు. ఆ కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ద్వారా ఆ క్యాడర్ నుంచి నెక్స్ట్ క్యాడర్ పోవాలన్నా కూడా అక్కడ ప్రాతినిధ్యం లేనప్పుడు మాత్రమే,
అంటే అడిక్వేట్ రిప్రజెంటేషన్ లేనప్పుడు మాత్రమే కాన్సిక్వెన్షియల్ సీనియారిటీ ద్వారా మళ్ళీ పైకి పోయే అవకాశం ఉంటుంది. అదే రాజ్యాంగం చెప్తున్నది, అదే గౌరవ సుప్రీంకోర్టు కూడా చెప్పింది అదే. కానీ మన ఉమ్మడి రాష్ట్రం లోపల లోపభూయిష్టంగా తప్పుడుగా జీవోలను అమలు చేయడం వల్ల ఇక్కడ అనేక మంది బీసీఓసీ ఉద్యోగులకు హయ్యర్ క్యాడర్లో రావాల్సినటువంటి ఉద్యోగులకు అన్యాయం జరిగింది. దీని మీదనే మన గౌరవ హైకోర్టు ఏం చెప్పింది అసలు తెలంగాణ రాష్ట్రంలో కనీసం 2011 నుంచి ఇచ్చినటువంటి అన్ని పదోన్నతులను ఎక్కడైతే అడిక్వసీ చూడకుండా ఇచ్చిండ్రో అక్కడ అన్ని రివ్యూ చేసి నష్టపోయిన వాళ్ళకు పదోన్నతులు ఇవ్వాలని చెప్పి గౌరవ హైకోర్టు చెప్పింది. హైకోర్టు తర్వాత మన గవర్నమెంట్ తెలంగాణ ఆర్డర్ 2019లోనే ఇచ్చింది. మరి మనం విద్యుత్ సంస్థలలో మాత్రం ఒక వింత పరిస్థితి ఏంది, ఉద్యోగుల విభజన జరగని కారణంగా ఆ కండిషన్స్ పెట్టి అప్పుడు సుప్రీంకోర్టులో కంటెంప్ట్ కేసు క్లోజ్ చేసుకోవాలని అడావుడిలో పదోన్నతులు ఇవ్వడం జరిగింది 2022 నవంబర్లో. మరి అప్పటి నుంచి కూడా రివ్యూ చేస్తే బాగుండేది, చేయలేదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మనకు చేస్తారనుకుంటే అది కూడా కాలేదు. ఇట్లా ఇప్పుడు అదే పాత పద్ధతిలో కనుక చేసినట్లయితే ఒక్కసారి మిత్రులు ఆలోచించండి. ఇదే లోపభూయిష్టంగా కనుక పదోన్నతులలో రిజర్వేషన్లు కనుక అమలు చేస్తే ఈ నెక్స్ట్ వచ్చే వాళ్ళకి మాత్రము రిటైర్మెంట్ తీసుకోవాల్సిన వాళ్ళు ఏడీగానే ఆగిపోతారు, ఏడీగా రిటైర్మెంట్ కావాల్సిన వాళ్ళు ఏఈగానే అయిపోతారు. అదే ఏ క్యాడర్ని తీసుకోండి, మరి ఓఎన్ఎం క్యాడర్లు కానీ లేదా అకౌంట్ సర్వీసెస్ కానీ పిఎండి సర్వీసెస్ కానీ ఏ క్యాడర్లో కూడా పెద్ద మొత్తంలో హయ్యర్ పోస్టులలో నష్టం జరిగే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడుతూ ఉంది. మరి ఈ మెరిట్ కమ్ సీనియారిటీ ఇష్యూ వస్తే చాలా క్లారిటీగా 2009 నుంచి ఎవరు చెప్పినా చెప్పకున్నా అది మెరిట్ బేసిస్ మీద ఇవ్వాల్సిందే. అసలు ఇప్పటివరకు మెరిట్ బేసిస్ మీద ఉన్నటువంటి ఇప్పటికే సుప్రీంకోర్టులో చాలా తీర్పులు ఉన్నాయి, హైకోర్టులో తీర్పులు ఉన్నాయి. రిక్రూట్మెంట్ వరకు మాత్రమే రోస్టర్ బేస్ మీద 100 పాయింట్ల రోస్టర్ మీద సెలక్షన్ చేయాలి. ఒకసారి సెలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ యొక్క సీనియారిటీ మెరిట్ మీద పెట్టాలని పదుల సంఖ్యలో మనకు తీర్పులోనే మన సర్వీస్ రెగ్యులేషన్ కూడా అదే చెప్తా ఉన్నది. మరి చాలామంది మిత్రులు ఏమడుగుతున్నారంటే మరి 2009 అని చెప్తున్నారు సార్, మరి దానికంటే ముందు పరిస్థితి ఏంటంటే మనకు పక్కనే ఆల్రెడీ ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో, ఏపీ ఎస్పీడీసీఎల్, ఏపీ ఈపీడీసీఎల్ అప్పుడు నిర్ణయం తీసుకున్నారు ఏంటంటే 1/2/99 తర్వాత రిక్రూట్మెంట్ అయినటువంటి అంటే ట్రాన్స్కో, జెన్కో, డిస్కమ్స్ విడిపోయిన డేట్ నుంచి ఎక్కడైతే ఎన్ని రిక్రూట్మెంట్లు అయితే అన్నీ కూడా మెరిట్ బేసిస్ మీద చేస్తామని చెప్పేసి అక్కడ ఒక డిసిషన్ తీసుకున్నారు. కొన్ని సీనియారిటీలను కూడా పబ్లిష్ చేయడం జరిగింది. మరి అక్కడ ఇంకొక కమిటీ కూడా వేయడం జరిగింది. మరి ఇక్కడ ఆ పరిస్థితి మరి ఇప్పుడు మా జేఏసీ నుంచి అప్పీల్ ఏంటంటే ముఖ్యంగా జూనియర్ లైన్మెన్స్ కానీ, అసిస్టెంట్ ఇంజనీర్సు, జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్స్, జేపీఓస్, కెమిస్టులు కానీ మీ యొక్క సీనియారిటీలు ఫిక్స్ చేయకుండా బ్యాచ్ మొత్తం కవర్ అవుతున్నారు కాబట్టి అడాక్ బేసిస్ మీద కండిషన్ పెట్టి ఇచ్చిండ్రు. సరే ప్రమోషన్ వచ్చింది కదా అని మీరు మా సంఘాలు మాకు మద్దతుగా ఉన్నాయని కనుక మీరు ఇట్లనే సైలెన్స్గా ఉన్నట్లయితే మీరు పెద్ద మొత్తంలో నష్టపోయే అవకాశం ఉన్నది. ఇటీవలనే ఒక జరిగిన పరిణామం ఏంటంటే మనకు ధర్నా కార్యక్రమం అయిన తర్వాత జెన్కోలో ఈ చీఫ్ ఇంజనీర్ కేటీపీఎస్ తర్వాత చీఫ్ ఇంజనీర్ కేటీపీపీ వీళ్ళిద్దరు కూడా ఏం చేశారంటే ప్రొవిజనల్ సీనియారిటీ అన్ని క్యాడర్లకు ఇచ్చేసారు, ఇంక్లూడింగ్ జూనియర్ ప్లాంట్ అటెండెంట్స్. ఈ జేపీఎల్ సీనియారిటీని కూడా పాత పద్ధతి పెట్టినరా, రోస్టర్ పెట్టినరా, ఏం పెట్టినరు అసలు వాళ్ళ మార్కులు ర్యాంకు చెప్పకుండానే ఒక ప్రొవిజనల్ సీనియారిటీ పెట్టేశారు. నేను ఇమీడియట్గా అక్కడ మన నాయకులు మన సభ్యులంతా కూడా పోయి చీఫ్ ఇంజనీర్ కలిసిరు, ఆబ్జెక్షన్ సబ్మిట్ చేసారు. 15 రోజులలో ఆబ్జెక్షన్ ఇవ్వాలి కాబట్టి ఇచ్చేసారు. మరి దాని తర్వాత నేను చీఫ్ ఇంజనీర్కి ఫోన్ చేసి ఏం చెప్పినంటే ఎందుకంటే మరి ఇట్లా ఇచ్చిండ్రు, మరి మెరిట్ బేసిస్ మీద ఇవ్వాలి కదా, ఆల్రెడీ జియో ఇన్ఫోర్స్ అయి ఉన్నది, జియో అమల్లో ఉందంటే లేదండి మాకు డైరెక్టర్ ఇన్ఛార్జ్ అజయ్ గారు చెప్పారు అందుకే మేము చేసినామంట. అంటే ఈ రకంగా అధికారులు ఎట్లా ఉన్నారంటే రూలు రెగ్యులేషన్ అవసరం లేదు, ఇక అవకాశం వచ్చిందే కదా అని చెప్పేసి ఇట్లా రూల్స్కి వ్యతిరేకంగా పనిచేసే కార్యక్రమం కూడా మన దగ్గర జరుగుతూ ఉన్నది. ఏదేమైనా అక్కడ కేటీపీఎస్ 5th and 6th తర్వాత కేటీపీపీలో పెద్ద మొత్తంలో బీసీ అండ్ ఓసీ ఉద్యోగులు ఆబ్జెక్షన్స్ రైజ్ చేసిండ్రు. మరి వాటి మీద ఏం నిర్ణయం తీసుకుంటారనేది మనం వేచి చూడాలి. అంటే ఎందుకు చెప్తున్నా అంటే కొంతమంది ఉద్యోగులు మనకు ఈ బీసీ ఓసీ హక్కులకు వ్యతిరేకంగా, రిజర్వేషన్లకు వ్యతిరేకంగా వాళ్ళు పనిచేసే ప్రయత్నంలో కొంతమంది నిమగ్నమై ఉన్నారు. మరి అలాంటి అధికారులను కూడా మనం చూడవలసినటువంటి అవసరం ఉన్నది. ఇలాంటి ఏవి జరిగినా కూడా గౌరవ సీఎండి గారికి మేము దృష్టికి తీసుకెళ్తాము. మరి అలా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, మన అందరు ఓట్లతో వచ్చింది. మరి కొంతమంది మన మిత్రులు ఏం చెప్తా ఉన్నారు, అరే డిప్యూటీ సీఎం మావాడే కదా మాకేం కాదనే పనిలో కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. మనం ఇక్కడ మన పరిస్థితులు చూస్తే కనుక ఇప్పుడు సీఎండీలు రూల్స్ ప్రకారంగా రెగ్యులేషన్ ప్రకారంగా చేయాలి.
అట్లా కాకుండా కండిషన్లు పెట్టింది, మరి దానికి అడిషనల్గా అడాక్ పెట్టేసి మొత్తానికైతే పదోన్నతులు ఇచ్చేసి మనం ప్రమోషన్స్ ఇచ్చినామని అనిపించుకున్నారు. మరి ఈ క్రమంలో మనం ఏం చేయాలనే దాని మీద పెద్ద బీసీఓసీ ఉద్యోగులలో చర్చలు జరుగుతాయి. ఎందుకంటే మన దగ్గర సభ్యులు బీసీ అసోసియేషన్లు ఉన్నా, ఓసీ అసోసియేషన్లు ఉన్నా, ఇతర యూనియన్స్, ముఖ్యంగా ఇక మిగతా అసోసియేషన్లు యూనియన్లలో ఉన్న వాళ్ళు పెద్ద ఎత్తున ఆలోచన చేస్తూ ఉన్నారు. మేము జేఏసీ తెలంగాణ విద్యుత్ బీసీ అండ్ ఓసీ ఎంప్లాయీస్ జేఏసీ నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, ఈ త్వరలోనే అంటే లీగల్గా కూడా కొన్ని ఇష్యూస్ మేము డీల్ చేస్తూ ఉన్నాం. ఆ సమాంతరంగా మనము ఖచ్చితంగా పెద్ద ఎత్తున ఒక ఉద్యమం మాత్రము విద్యుత్ సంస్థలలో చేయాలనే నిర్ణయం తీసుకోబోతున్నాము. అతి త్వరలో రాష్ట్ర స్థాయిలో జేఏసీ కార్యవర్గం, జేఏసీ నాయకులు, రాష్ట్ర నాయకులు అందరూ కూడా కూర్చొని ఒక నిర్ణయం తీసుకోబోతున్నాం. ఆ నిర్ణయానికి ప్రతి ఒక్క బీసీ మరియు ఓసీ ఉద్యోగులు మీ యొక్క యూనియన్లకు, అసోసియేషన్లకు అతీతంగా ముందుకొచ్చి ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మేము ఈ మధ్య అపాయింట్మెంట్ ట్రై చేశాము. సీఎం గారి దగ్గరికి వెళ్ళాం, కానీ మళ్ళీ సీఎం గారు అర్జెంటుగా వారు బయటకు పోవడం వల్ల మనకు కలవలేదు. అయినా మళ్ళీ మేము ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నాం, కలిసే ప్రయత్నం చేస్తున్నాం. ప్రభుత్వ పెద్దల దృష్టి కూడా తీసుకెళ్తాము. తర్వాత కార్యాచరణ మాత్రము రాష్ట్ర స్థాయి మీటింగ్, ఒక రాష్ట్ర కార్యవర్గము జేఏసీ కార్యవర్గం కూర్చున్న తర్వాత మన ప్రోగ్రాం ఏందనేది డిసైడ్ చేసి మేము మనం ఏం చేయాలనే ఒక నిర్ణయాన్ని మాత్రము ప్రకటించబోతున్నాము. ఈ విద్యుత్ సంస్థలలో తెలంగాణ ట్రాన్స్కో, జెన్కో, డిస్ట్రిబ్యూషన్, ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఇప్పుడు దాదాపుగా సుమారుగా 30,000 మందికి పైగా, అంటే ఇంక్లూడింగ్ ఆర్టిజన్స్, మనకు ఆర్టిజన్స్ ప్రమోషన్ ఇష్యూను కూడా మనం టేకప్ చేస్తున్నాం. మరి వాళ్లకు ఆల్రెడీ స్టాండింగ్ ఆర్డర్స్ కూడా అమలు చేయడం లేదు. అట్లా కాకుండా వాళ్ళకు ఏపీఎస్సీ రూల్స్ ప్రకారంగా, అంటే మనకు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ రూల్స్ ప్రకారంగా వాళ్ళకు పదోన్నతులు కల్పించాలనే డిమాండ్ కూడా పెట్టాం. ఏది ఏమైనా రేపు రాష్ట్ర కార్యవర్గం తీసుకోబోయే నిర్ణయానికి మీరందరూ కూడా సపోర్ట్ చేసి పెద్ద ఎత్తున వేల సంఖ్యలో ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తారని ఆశిస్తూ పార్టిసిపేట్ చేయాలి. లేదంటే ఈ విద్యుత్ సంస్థలలో మళ్ళీ భవిష్యత్తు కూడా ఉండదని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.